చెప్పండి. ఇంటి పేరు నాయన మా శ్రీ దుర్గాతల్లి నందిపురం భక్తులు దుర్గాతల్లికి 101 నేపిసులు కొనికిచ్చారు. ఎట్టి దుర్గా ప్రసాద్ గారు దుర్గాతల్లికి 101 నేపిసులు కొనికిచ్చారు. 100 రూపాయలు, 100 రూపాయలు, 100 రూపాయలు. దుర్గాతల్లి ఏడుకొలవారు భూమినంచారి అలా వేలు మంగరాజాల వాళ్ళ గది రంజలు గోయందు నాయను అమ్మ ఇంటి పేరు బండారాల నాయను అయ్యే పోనేంజరమమ్మ నాయన పేరు బండారి ఏడు కొండలు నాయను తల్లి చక్రవర్తి నాయన ఏడు కొండలు నాయను కుమ్మరడే నాయను మహారాజు నాయను మహారాజు నాయను గురువు గారమ్మ నాయన తమలోనే నా గురువు నాయను చల్లగా ఉండాలి నాయన ఎవలోనే నా గురువు నాయన తెచ్చుగా ఉండాలి నాయన నాయను అయ్యా వెంకటరమణ గారా మా గురువు గారు తమలోనే నా గురువు చల్లగా ఉండాలి గురువు ఎచ్చుకున్నారు 10 మందిలో గురువు పైన ఉండాలి నవ్వుతున్నారు గురువులు బట్టి గురుపాదం పట్టు చెప్పినట్టు గురు తప్పకుండా చెప్పినట్టు గురు తప్పకండు చెప్పినట్టు నేను చెప్పుదానా పొలేముంటాయో ఒప్పలుంటాయో పొలే ఒప్పలుంటాయి చెయ్యు పడబట్టుద్దా పెద్దరు నాయకలారు నా తమ్ములారు కనగల్లు గారు పెద్దరు నాయకలారా చెయ్యొద్దు పడబట్టుద్దా దేశగెత్తేరు వాడు గట్ల తెల్లారి గట్టు తెల్లారి పొద్దున్న తిరిగొన్నాకు తెల్లారి పొద్దున్న ఇగుల చెయ్యాల మీకు తెలియాబు పొద్దున్న తిరిగొన్నాగా చెయ్యాల చెప్పింగవాడు భవనంగా చెప్పు చెప్తానే తల్లి రగమ్ము చెబుతానే తల్లగా మందమ్మ నీ జట్టు కట్టు మేము వచ్చినామంటారు ఎదురు మందలుండు తల్లి కంటారే కట్టు రామయ్య నా భారము నీరు ఇక్కడ పెట్టాను మేము ఆ తల్లి సంబారాల తీసుకున్నాము సంబారాల తీసుకున్నాము సంబారాల తీసుకున్నాను రమయ్య నా భారము నీరు రామ 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 అయ్యా రామ 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 నాయనా శ్రీ తల్లి నమ్మనండి పరంపత్తులు పశు కుంకాలు కానుక మైకాపుల చిరంజీవి గారు దుర్గాతలకు 101 నేపిసులు కొనిచ్చారు. 100 రూపాయలు, 100 రూపాయలు దుర్గా తల్లి ఏడుకొండల వారు 10,000 మంది రాజు అలా భూమిని అంచారి ఎలవెలక్క శక్తులు గోయందా ఏడుకొండల వారు వెంకటరమణ
నాయన నాకు విద్య నేర్పినట్టి మండారి వెంకటరమణ గారు గురువు గారి పూజ గుట్టుగా చేసుకున్నాండి తల్లి ఏడుకొన్నవారు జీవిచరిత్ర చెప్పుకుంటున్నాము అవునా నాడు కాలమనై మునేశ్వర్లంటి వేరే మహర్షి తప్పతల పట్టారు అందులో పెద్ద ముని మహర్షి మహానుభావుడే సంజయనం కలగొస్తా ఉన్నారు అవునా ఎంత చక్కన వాడు నందాను చక్కవారు సండి నందాన చక్కనవాడి నందాను ఎంత చక్కన వాడు నందాను చక్కవారు సింహనందాన చక్కవాడి నందాను ఎరగనున్నాడు సండి నమ్మదండి నందారు నమ్మమల దాటి నందాను ఎంత చక్కన వాడి ఎంత చక్కన వాడు నందారు బ్రహ్మమారి సమ్మనందాను ఎంత చక్కన వాడి ఎర్రగ పండిది నమ్మదగినండి నందారు నమ్మమల దాటి నందాను అలా మహనబాబు చక్క సంజయ్ మనకి తమతలు పట్టాడు రత్నర్రా కృష్ణ నారాయణు ఎంత చక్కవాడి నారదా బ్రహ్మ హరికృష్ణ నారాయణు ఎంత చక్కవాడు నారదా బ్రహ్మ హరికృష్ణ నారాయణు సంజయ్ మనకే బయలునాడు హరికృష్ణ నారాయణు హరికృష్ణ నారాయణు పోగా పోతున్న పొగమల్లో దాటి హరికృష్ణ నారాయణు పోగా పోతున్న పొగమల్లో దాటి హరికృష్ణ నారాయణు పెద్ద పొల్లంటే పెద్దడి మీద దాటి హరికృష్ణ నారాయణు పెద్ద పొల్లంటే హరికృష్ణ నారాయణు వెనుకలో ఉండేది ఎల్లడి మీద దాటి హరికృష్ణ నారాయణు వెనకలో ఉండేది ఎల్లడి మీద హరికృష్ణ నారాయణ ఎంత దాకిన మాడి నారదాటమ్మ హరికృష్ణ నారాయణు ఎంత దగ్గరవాడు నారదాటమ్మ హరికృష్ణ నారాయణు సంజయ మనకే వచ్చుతాన్నాడు హరికృష్ణ నారాయణు హరికృష్ణ నారాయణ ఎనుగులో ఉండేది ఎల్లడి మీద హరికృష్ణ నారాయణు వెనకలో ఉండేది నారాయణు సంజయ మనకే దక్కొచ్చేనాడు హరికృష్ణ నారాయణు హరికృష్ణ నారాయణు ఏమంటావలి కాడి నారదాటమ్మ హరికృష్ణ నారాయణు ఏమంటావలి కాడు నారదాటం ఏ నారాయణ నమో నారాయణ రే నారాయణ లక్ష్మీ నారాయణ నారాయణ శివ నారాయణ పవన పురుష పంపవాస బొందావనిలో మురళీ లీలా నారాయణ నమో నారాయణ నారాయణ శివ నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ 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 ఓయి బొక్కువ మహత్వం ఓయి బొక్కువ మహత్వం వందనాలయ్యా ఓయి బొక్కువ మహత్వం వందనాలయ్యా ఓయి బొక్కువ మహత్వం వందనాలయ్యా ఓయి నారదా
ఇటుల రాక రాక వచ్చిన కారణం ఏమిటయా? వయ్యనానదా చూసి వేటి అన్న రాజ్య పరిపాలన ఎంత సుందరముగానున్నదో. ఏమంటివి ఏమంటివి? తలవేసలు మీకు ఏమేమి పొరపారలేదయ్యా. వయ్యనానదా వయ్యనానదా ఏమంటివి? వయ్యనానదా నహతన గొప్పవారు చూడన్నారయ్యా. నహతన గొప్పవారా మిమ్మల్ని మించిన వారయ్యా. నన్ను మించిన వారా దాటిన వారయ్యా. నాపై దాటిన వారా ఇప్పుడే పోయి వాళ్ళ ముగ్గురిని పరిశీలించి వచ్చి కానీ పోయి నహరదా వాళ్ళెవరో చెప్పవయ్యా. చెప్తారు మహాప్రభు. బ్రహ్మదేవుడు నాడయా. బ్రహ్మలోకమునా బ్రహ్మలోకమునా వయ్యే నారదా బ్రహ్మలోకమునా బ్రహ్మదేవుడు అన్నాడయ్యా. వయ్యే నారదా వయ్యే నారదా బ్రహ్మలోకమునా బ్రహ్మలోకమునా వయ్యే నారదా కుర్చీల గ్రంథాలు రాసుకునే బ్రహ్మ నాకన్నా గొప్పవాడా నన్ను మించిన వాడా ఓయ్య నారదా ఇప్పుడే పోయి ఆ బ్రహ్మదేవుని పరిశీలించి వచ్చింది కానీ ఓయ్య నారదా ఇంకా ఎవరున్నారో చెప్పవయ్యా. శంకరు నాడయ్యా. నారదా కైలాసమునా 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 నారదా పామును వెళ్ళి తిరిగే శంకరుడు నాకన్నా గొప్పవారా మీ మాయ కన్నా పట్టురా నారదా ఇప్పుడే పోయి ఆ శంకరుని పరిశీలించి వచ్చి తిని కానీ పోయే నారదా నారదా తక్షణమే పోయి వాళ్ళ ఇద్దరిని పరిశీలించి వచ్చి తిని కానీ ఇంకా ఎవరున్నారో చెప్పవయ్యా. ఇష్టమవుతున్నాడయా. వైకుంఠమునా
పోయేదానదా వైకుంఠమునా పోయేదానదా మీ బాబు వెళ్ళాడు పోయేనానదా వైకుంఠమునా పోయేనానదా ఆడదాని చేత కాలు పడించుకునే విష్ణు నాకన్నా గొప్పవాడా నన్ను మించినవాడా ఓయ్యే నారదా తక్షణమే పోయి వాళ్ళ ముగ్గురిని పరిశీలించి వచ్చి తిని కానీ ఓయ్యే నారదా నీ ఒటి మాటలేల కట్టిపెట్టి నిజమనే పలకవయ్యా ఓయ్యే నారదా మీ పిల్ల తండ్రి మాటలు మాత్రం ఏ మాత్రము పోనిచ్చుకోలేదయ్యా ఓయ్యే నారదా వాళ్ళ ముగ్గురిని నేను పరిశీలించి వచ్చేది కానీ నువ్వు జాగ్రత్తగా ఉన్నావయ్యా నాయను అమ్మా సే రామ 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 అయ్యా రామ రామ అయ్యో రామ 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 ఐ రామ రామ అరే రే నా దాకా అమ్మవారు చక్కగా వచ్చి అమ్మ విష్ణు చిన్న తొంటు పెట్టేసి వెళ్ళిపోయాడు. అరే రే మహర్షి వారు ఏమనుకుంటున్నాడంటే ఈ ముల్లోకంలో నాకంట గొప్ప వారు ఇంకా ముగ్గురు ఉన్నారా, అలాగని చక్కగా ముగ్గురిని కూడా పరిస్థితికి వెళ్తా ఉన్నాడు. అవునా తొలుకుంటా బెమ్మపూర పట్టణాలు వెళ్తా ఉన్నాడు. ఎలాగంటే రే అయ్యయ్యా ఎలాగా ఉన్నాడా పోయమ్ము సమ్మ పోయమ్మ పూరి పట్టాల పోయమ్ము ఎల్లుదానన్నాడే పోయమ్మ కొండలే దడడా పోయమ్ము కోనలెల్లు దడడే పోయమ్మ పోతున్నా పోయమ్ము దడడే పోయమ్మ ఓయమ్ము దాడి ఓయమ్మ ఎంత దాకనవాడా ఓయమ్ము బ్రహ్మారసమ్మ ఓయమ్మ బ్రహ్మపురే పట్టాలా ఓయమ్ము వచ్చుదా నాడి ఓయమ్మ ఓయమ్ము ఓయమ్ము బ్రహ్మారసమ్మ ఓయమ్మ బ్రహ్మపురే పట్టాలా ఓయమ్ము దర్శి నడమ్మ ఓయమ్మ ఓయమ్ము బ్రహ్మారసమ్మ ఓయమ్మ ఎక్కడ పలకవేమయ్యా ఎక్కడ ఈ బ్రహ్మపుర పట్టినంత మంట కలిసిపోతుంటే ఈ బ్రహ్మ నీకు విద్య నేర్పినట్టు గురువు గారు పిలుస్తున్నానని అన్నట్టు సొల్లట్టు భయ భక్తి ఏమి లేదటయా బ్రహ్మ పట్టు నీకు శబ్దాకారం పెడుతున్నానయ్యా బ్రహ్మ ఈ తిరుమల రాజ్యాల్లో కళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు ఏమి ఉండవయ్యా బ్రహ్మ ఇదే నా శాపనాగారు ఓం నమ శివాయ నాయనా అలా చక్క బెమ్మదేవుడికి శామనగరం పెట్టి మహానుభావుడి చక్క గాని కైలాస పట్నాలు అలా శంకర్ని పరిస్థితికి వెళ్తా ఉన్నాడు. ఎలాగంటే ఎంత చక్కన వాడా వెయ్యాలా రక్కమారేస్తుండే వెయ్యాలు ఎంత చక్కన వాడ వెయ్యాలా రక్కమారేసమ్మ వెయ్యాలు కైలాస పట్నాలు ఎల్లతానన్నాడు కొండలే దాటాడా కోనలే దాటాడా పొగగా పోతున్న వెయ్యారు పొగమల్లో దాటాడి వెయ్యాల
దానమ్మ తగనండి అన్నారు డమ్మమ్మల దాటి ఉయ్యాల బ్రహ్మమారసండి పెద్ద పుల్లుండడి ఆకార పుల్లుండడి ఆకారం మీద ఆడాడి ఎనుకలు ఉండేది ఎల్లడి మీద ఆడాడి ఎనుకలో ఉండేది ఉయ్యారు ఎల్లడి మీద ఆడాడి ఉయ్యాల ఎంత చక్కనవాడి బ్రహ్మమారసండి ఎంత చక్కనవాడి ఉయ్యాల బ్రహ్మమారసమ్మ ఉయ్యాల వైకుంఠ పట్ట చక్కుతీరాడండి యాది శంకర్ని అమెరికల్లో చూచాడు ఎమంట పలకాడు బ్రహ్మమారసండి ఎమంట పలకాడు ఉయ్యాల బ్రహ్మమారసమ్మ ఉయ్యాలు ఎక్కడ పలకమేమయ్యా ఓయ్ శంకరా ఈ మధ్యన బతుక ఈ 10 మంది సభలో నీకు విద్య నేర్పినట్టు గురువు గారు పిలుస్తారని అల్లుకు సెలెక్ట్ భయం భక్తి ఏమి లేదేటియా ఓయ్ శంకరా పట్టు నీకు శబనాగరం పెడుతున్నానయ్యా ఓయ్ శంకరా ఈ తిరుమల రాజ్యాల్లో గుళ్ళు గోపురాలు పూజలు పునస్కారాలు ఉంటాయి గాని నీ కదయా నీ ఆత్మలింగానికయ్యా ఊరి చివర శ్మశానాల దిశలో నరులు కురులు తెచ్చి దుపాలిస్తారయ్యా ఓయ్ శంకరా ఇదే నా శాపనగరం ఓం నమ శివాయ నహను మా రమ రమారో రమ రమ అయ్యా రమ రమారో అయ్యో రమ రమారో రమ రమ అయ్య రమ రమారే అయోధ్యలోన నాయనా అరే అలా శంకరుడు చేపనగరం పెట్టి చక్క మహనబాబుడు చక్క అని అలా పోయి వండు పట్నాలు అలా కృష్ణుని పరిస్థితికెళ్తా ఉన్నారు అవునా ఎలాగంటే ఎంత చక్కన వాడు అయ్యా మో రామ మోహర్ రామ రగవ్వ రామ మోహర్ రామ రగవ్వ ఎలాగనున్నారా బ్రహ్మమారస్య ఎంత చక్కన వాడ బ్రహ్మమారస్య పెద్దలు వేరాడ ఎల్లుకున్నా ఎలాగనున్నాడ బ్రహ్మమారసండు రామ మోహరామ రగ బ్రహ్మమారస్య పెద్దలు వేరాడి దేవగారికి రమ్మిరాడి అలా చక్క బొక్క మహర్షి వారు వెళ్తా ఉన్నారు అవునా అంతరాశమని వైకుంఠ పట్నాలు ఎవరుతున్నారంటే ఏడేడే సముద్రాల తొమ్మిది తెలపాల సముద్రాలి ఏడేడే సముద్రాల తొమ్మిది ఎలపాల సముద్రాలి ఏడే సముద్రాలు ఏడేడే గొట్టుంది గొట్ట మీద ఉన్నది ఊరల్ల మర్రపు మరి కింద ఉన్నది ఒక్కల్ల బొట్టమ్మ బొట్టలో ఉన్నాడా వాయాది చేసుడు పామంత పానుపు మరకాని కొడుకమ్మ పాను పైన తొమ్మిద పవలించి ఉన్నాడు తొమ్మిది ఇలాగా మీద పవలించి ఉన్నాడు తొమ్మిది కాలగడ లక్ష్మి కాళ్ళు పడుతున్నది కాలగడ లక్ష్మి తుమ్మేద కాళ్ళు పడుతున్నది తుమ్మేద కాలగడ లక్ష్మి తుమ్మేదు కాళ్ళు పడుతున్నది తుమ్మేదు ఎంతడా సమయాన్ని ఎవరు వచ్చుతున్నారే ఎంతడా సమయాన్ని తుమ్మేద
బొగ్గమని తుమ్మారు బ్రహ్మమారు సింహ తుమ్మేద బొగ్గమని తుమ్మేదు బొగ్గమారు సింహ తుమ్మేద సండి వచ్చదనం నడి డబల్ కడ తుమ్మేద బ్రహ్మమారు సండి తుమ్మేదు తుమ్మేదు బొగ్గమారు సింహ తుమ్మేద రమ్మకి పిలిచని తుమ్మేదు పలకల్ల లేదండి తుమ్మేదు పలకల్ల లేదండి డబల్ కడ తుమ్మేద బ్రహ్మమారు సింహ తుమ్మేదు తుమ్మేదు బొగ్గమారు సింహ తుమ్మేద కాళ్ళు పడుతున్నది తుమ్మారు కాళ్ళు పడుతున్నది తుమ్మేద అమ్మంటే పిలిచాడే పలకన్న లేదండి తుమ్మారు పలకన్న లేదమ్మ తుమ్మేరా పోయాడు తామరగా పని తల్లని వెళ్ళాడమ్మ ఎప్పుడేమి చేశాడే మారుస్తుంది కాలు పోయిన తుమ్మేరు ఆ పైకన్నా తడి తుమ్మేదా పడుతున్నదు పైకన్నా ఎత్తున తుమ్మేద పడుకున్న విష్ణుని పడుకున్న తండ్రి పడుకున్న విష్ణుని తుమ్మేరా ఒకతన్ను తండ్రి తుమ్మేరు పడుకున్న విష్ణుని తుమ్మేదు ఒకతను తన్నాడు తుమ్మేద లాగానా అలా చక్క పచ్చన మందిలో 10 మంది సభలోనే చక్కగా పచ్చన మందిలో 10 మంది సభలోని చక్క భగవంతుడి పళ్ళు పడతా ఉన్నాడు ఇక్కడేమో ఆదిలో చూదేవారు ఉందండి కాలగాడాలచ్చిన పైకాలేసానమ్ము పైకాలేసానమ్మ కాలగాడాలచ్చిన పైకెళ్ళేనమ్ము పైకెళ్ళేనమ్మ ఎలాగా అన్నది లక్ష్యమే దేవు లక్ష్యమే దేవా లక్ష్మీ దేవు లక్ష్మీ దేవా నదలో నదన పెనానదు నదలో పచ్చన బందుల్లా 10 మంది సభలు 10 మంది సభలు 10 మంది సభలు 10 మంది సభలు సవారి వల్లయ్య మీరు పట్టారయ్యో మీరు పట్టారయ్యా కట్టిన కళ నేను చూడాలేను నేను చూడాలేనా నేనుండాలేను నేనుండాలేనా ఎట్టగా చెయ్యాలా నగద్రా వద్దు నగద్రా వద్దా ఎంతనే పలికింది ఆది లక్ష్మదేవు ఆది లక్ష్మదేవ పలికింది యాది లక్ష్మదేవు యాది లక్ష్మదేవ గోవింద గోవింద ఎంత పని చేసే నా ప్రాణనాథ నాదాలో నా ప్రాణనాథు ఎంత పని చేసేరా నా ప్రాణనాథ అయ్యో ఎంత పని చేస్తారా నా ప్రాణనాథ అయ్యో నేను అనుకోలేదండి నా ప్రాణనాథ ఎంత పని చేస్తారని నా ప్రాణనాథు నేను అనుకోలేదండి నా ప్రాణనాథు స్వామి పచ్చల పందిరిలో నా ప్రాణనాథ అయ్యో 10 మంది సభలోని నా ప్రాణనాథ పచ్చని పందిట్లో నా ప్రాణనాథు 10 మంది సభలోన నా ప్రాణనాథ అయ్యో అతను రోముల వారు నా ప్రాణనాథ అయ్యో మిమ్మల్ని తన్నే రండి నా ప్రాణనాథ సభలోన నా ప్రాణనాథు